ముస్లింలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని ముస్లిం మైనార్టీ నాయకుడు ఖలీసా అన్నారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ, కాళేశ్వర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం మైనార్టీస్లో ఈ వైసీపీ వాళ్ళు ఒక బీజాన్ని నాటాలనేసి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మైనార్టీస్ అంటే తెలుగుదేశం పార్టీలో మన బీజేపీ కలిసింది, కలకపోయినా గెలిచింది కదా, మీరెందుకు కలిశారు? అయ్యా, మీరు గతంలో చూసిన 14లో కూడా బీజేపీతో కలవడం జరిగింది, 19లో కూడా బీజేపీతో కలవడం జరిగింది. ఇది కలిసిన తర్వాత 14లో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి ఏమైనా తక్కువ చేశారా? మసీదులకి ఇవ్వలేదా? ఇమాం మౌజన్లకి ఇవ్వలేదా? స్కిన్ డెవలప్మెంట్, ఎంతమంది లేడీస్కి స్కిల్ డెవలప్మెంట్ చేసి మిషన్లు ఫ్రీగా ఇచ్చారు. ఒక్కొక్క మిషన్ 4,000 రూపాయలు. 100 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాంటిది ఏం చేశారా? మైనార్టీ స్కీమ్స్ ఏమైనా ఇచ్చారా? మైనార్టీస్కి దుల్హన్ పథకాలు ఏమైనా ఇచ్చారా? మైనార్టీస్కి ఏమైనా షాదీ ముబారక్ ఏమైనా తోఫాలు ఏమైనా ఇచ్చారా? మీరు ₹1,00,000 ఇస్తాననేసి మా ముస్లిమ్స్ అందరూ కూడా నమ్మినందుకు మీరేటి ఇచ్చారు? గుండు సున్నా ఇచ్చారు. 10th క్లాస్ ఉండాలా, దానికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలా, దానికి ఇది ఉండాలా, దానికి ఇది ఉండాలా అని చెప్పేసి కట్ చేసి పారేశారు. వితంతులకి పెన్షన్ తీసి పారేశారు. మా వార్డులో 6,000 పింఛన్లు ఉండేవి. దాన్ని మేము 4 సంవత్సరాలు 11వ వార్డు, మా వార్డులో ఆరిలోవా 6,000 పింఛన్లు ఉంటే దాన్ని మా ఎమ్మెల్యే గారు 13,000 దాకా తీసుకెళ్లారండి. ఎవరైనా సరే రూపాయికి ₹1 పావలా పెంచుతారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి 8,000 అయిపోయాయండి. అన్ని వేలు తగ్గిపోయాయండి. 5,000 పింఛన్లు తీసేశారండి. అందరు కలిపండి, అందరూ అంటే మా ప్రభుత్వంలో, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 13,000 మేము పింఛన్ పెంచితే ఈయన 8,000కి కుదించేశాడు, శంకర్ని కుదించేశాడు. అంటే 3,000 పనిచేశాను, నేను 3,000 పరతాగా ఇచ్చావు నువ్వు. అంటే మీరు ఎలాగిచ్చారు? 250 2,000 తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టింది. 2,200 రూపాయలని 1,000 రూపాయలు చేసింది, పరదాగా 2,000 చేసింది, ఫైనల్గా చేసింది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. మీరు ఆలోచించుకోవాలి. ప్రతి మౌజన్కి, ప్రతి ఇమాంకి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే తెలుగుదేశం పార్టీ. మౌజన్కి, ఇమాంకి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం, నెలవారీ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. తర్వాత ప్రతి మసీద్కి కూడా చున్నాలు వేయడానికి రంజాన్లో 25,000 రూపాయలు శాంక్షన్ చేసింది. ఏ ప్రభుత్వం పంచింది? మీరు ఎంత చేశారండి? ఏ మసీదుకి ఇచ్చారండి? ఏ మసీదుకి లోన్లు ఇచ్చారు? మేము మసీదులకి డబ్బులు తెచ్చిన డబ్బుల్ని, ఎలక్షన్ మూమెంట్లో ఆగిపోయిన డబ్బుల్ని మీరు తెచ్చేసి మేము కష్టపడితే మా పేరు లేకుండా మీ పేరు పెట్టుకున్న ప్రభుత్వం మీది. ఏ మసీదుకి మీ తరపు నుంచి ఇచ్చారు? ఆ శాంక్షన్ అయిన డబ్బులు ముందు స్వాహా చేసేసి తర్వాత అక్కడ పెద్దలు ఎవరో కొద్దిగా ప్రెస్ పెడితే కొన్ని మసీదులకు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మా మైనార్టీస్ తరపు నుంచి మా మైనార్టీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని
అఖండ విజయాలతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఆశ ఉన్నది, గెలిపిస్తాం కూడా. మా ముస్లిం సోదరులందరికీ కూడా अस्सलाम वालेकुम। जिताओ मुसलमानों को। आज नहीं तो कल कुछ काम तेलुगुदेशम पार्टी की वजह से ही होता। मेहरबानी करके जिस कैंडिडेट्स हैं हमारे भरत साहब रंदो, हमारे एमएलए वेलगपुड़ी साहब रंदो, लोगों को जिताओ, मेहरबानी करके जिताओ। अस्सलाम वालेकुम।